మనమంతా టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులమని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యుల్ని తన నివాసానికి పిలిపించుకొని వారి యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. శేషగిరిరావు కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి లోకేష్ భరోసానిచ్చారు. కృష్ణవేణి అండి, మా భర్త పేరు నంబూరి శేషగిరిరావు గారు. 2 నెలల క్రితం గుండెపోటుతో మరణించారు. దానికి సార్ను కలిసామండి. మేము చాలా బాగా మాకు రెస్పాండ్ అయ్యారు. మేము మా కుటుంబానికి అండగా ఉండమని అడిగాము. ఖచ్చితంగా ఏ విధంగా సాయం చేస్తానని చెప్పారు. మా కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. అంతేకాకుండా సార్ మమ్మల్ని అపాయింట్మెంట్ ఇచ్చింది కానివ్వండి, కలిసిన విధానం కానివ్వండి, నిజంగా చాలా ఉన్నతంగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చూడడం అనేది చాలా బాగా నచ్చింది సార్. మాకు పార్టీ గురించి చేసినందుకు నా భర్త నంబూరి శేషగిరిరావు గారి గురించి చాలాసార్లు అడిగారు. దానికి ఫలితంగా నా పిల్లలకి మాకు ఏదో ఒక దారి చూపిస్తామని చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. నా పేరు నంబూరి కృష్ణవేణి అండి, మా భర్త పేరు నంబూరి శేషగిరిరావు గారు. 2 నెలల క్రితం గుండెపోటుతో మరణించారు. దానికి సార్ను కలిసామండి. మేము చాలా బాగా మాకు రెస్పాండ్ అయ్యారు. మేము మా కుటుంబానికి అండగా ఉండమని అడిగాము.